సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం చెరువు తాండా గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఆక్రమించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్వే నంబర్ 319 గవర్నమెంట్ ల్యాండ్లో 2 ఎకరాలు ప్రగతి వనం తీయబడింది. అందులో 1 ఎకరం నర్సరీ కింద 1 ఎకరం పల్లె ప్రకృతి వనం కింద చెట్లు వేసి ఉన్నవి. పల్లె నర్సరీని దాదాపు 75 సెంట్ల భూమిని, అదే కాకుండా పల్లె ప్రకృతి వనంలోకి వెళ్లే దారి, రైతులు వెళ్లే దారి 12 అడుగుల బాటను ఆక్రమించిన కాంగ్రెస్ నాయకుడు ఆర్టీసీలో పనిచేసే సైదా సన్ ఆఫ్ హరియా, అతను మరో 2 చెరువు తాండాలో పనిచేసే అంగన్వాడీ టీచర్ భర్త అజ్మీర శివ సన్ ఆఫ్ రాములు, వారి మామ అజ్మీర రాములు అనే వ్యక్తి భూమిని 12 అడుగుల బాటను ఆక్రమించారు. తీసుకొచ్చి 3,50,000తో ఫండ్ తీసుకొచ్చి దానికి పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం బాగు చేయించిన తర్వాత నర్సులు పెట్టుకున్నాం. ఆ తర్వాత 2021, 22 బాగానే ఉంది. 23, 24లో వీళ్ళు డ్యామేజ్ చేసి ఈ ఆర్టీసీ డ్రైవర్ ఇట్లా లోతు సైదా గారు ఎత్తుకోవడం జరిగి ఇప్పుడు దాని నలుగురు 5 సపోర్ట్ ఉండి అంగన్వాడీ టీచర్ భర్త ఆయన జేసీబీతోని వాళ్ళ మామ సహకారంతో వాళ్ళ జేసీబీతోని ఎవరైనా నర్సరీ అట్ట ఎందుకు గెలుపుకుంటున్నావు అని ఎవరైనా చెప్తుంటే మీరు ఎవరైనా అడ్డం వస్తే జేసీబీతో తొక్కుతా అని వాళ్ళు దౌర్జన్యం చేసి బాగా ఇబ్బంది పెట్టి తన మంత్రి గారు పేరు వాడుకొని మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మాకు అండగా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ హుజూర్నగర్ నియోజకవర్గం సార్ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలని మంత్రి గారు చెప్తుంటే వీళ్ళు మంత్రి గారి పేరు చెప్పుకొని అక్రమంగా మొత్తం గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి చాలా తండ ప్రజలకు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. గారికి కూడా ఒక పిటిషన్ ఇచ్చాం. పిటిషన్ ఇస్తే కలెక్టర్ గారు ఎంపీడీఓ మేడానికి రాశారు. ఎంపీడీఓ మేడం రాస్తే ఇక్కడ మొత్తం వాళ్ళు వచ్చి చూడగా ఇగో వాళ్ళది ఎకరమే అని, నర్సరీ కింద ఎకరమే అని వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ దౌర్జన్యంగా రాళ్ళు బాతీయడం జరిగింది. కానీ ఇప్పుడు అన్ని డాక్యుమెంట్లు ఈ కాగితాలు చూస్తే ఇప్పుడు గతంలో 2021లో సర్పంచ్ గారు దానికి 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. 2 ఎకరాలు కేటాయించిన తర్వాత ఇప్పుడు చూస్తే 1 ఎకరం 20 కుంటలు మాత్రమే ఉన్నది. మొత్తం 1 ఎకరం 15 కుంటలు మాత్రమే ఉన్నది. మొత్తం కలుపుకోవడం జరిగింది. ఇప్పుడు అన్ని 30 ఎకరం కలుపుకోవడం జరిగింది. బాగా ఇప్పుడు ఎవరైనా ఎందుకు దారి మూస్తున్నావు, ఎందుకు 12 ఫీట్ల దారి నర్సరీకి పోవాలంటే నర్సరీ యాడ ఉంది, అసలు నర్సరీ ఎవరు పెట్టిరు అనేది దౌర్జన్యంగా అందరు ఎవరు పోతే వాళ్ళ మీద దౌర్జన్యంగా కొట్టడానికి తిట్టడానికి వస్తుర్రు. ఆడోళ్ళు పోతే ఆడోళ్ళకి అని బూతులు తిట్టడం జరుగుతుంది. బాగా ఇంకా మీరు అడ్డం వస్తే జేసీబీలతో తొక్కిస్తాం, డోజర్లతో తొక్కిస్తామని బాగా దౌర్జన్యం చేసి. నా పేరు నాజీ, రమావతి నాజీ. నాకు ఇక్కడ వరి పొలానికి దారి బూడిపేస్తుండ్రు. అందుకనే నేను నేడిచేల పాలకీడు వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. సార్ వాళ్ళని తీసుకొని వచ్చాను. నాకు దారి లేకుండా చేస్తున్నాయ్యా, రారని తీసుకొని వస్తే దారి ఉందంట. బండ బూతులు నోట్లో వచ్చినట్టు నీకు 10 సంవత్సరాల నుంచి మొగుడు లేడు అంటుండు. బండ బూతులు ఈ అన్ని మాటలతోటి సార్ సార్ నీ ముందర అట్లా మాట్లాడుతున్నా, ఒక మాట నువ్వు గవర్నమెంట్ మనిషి అని తీసుకొచ్చిన ఒక మాట అనొచ్చు కదా సార్ అంటే నాకు సైదా ఆర్టీసీ సైదా తిట్టిండు నన్ను. కానిస్టేబుల్ లక్ష్మణు అదే మన పోయి మళ్ళీ ఆయనే ఎక్కించుకొని ఊళ్ళోకి వెళ్ళిపోయారు. నాకు ఏం లెక్క చేయలేదు. ఇప్పుడు కనుక ఆ కేసు అట్నే ఏం చేయటం లేరు, అట్నే ఉంది. ఇంకా నిన్న కూడా పోయి వచ్చాను స్టేషన్కి. అయితే వస్తామని ఇగో ఇప్పుడు కనుక రారాయి నా ప్రాణం వెళ్ళేటట్టు ఉంది. నేను మందు తాగి చచ్చే పరిస్థితి, దారి లేకుండా చేశారు సార్. నాకు న్యాయం కావాలా సార్. నేను ఆడ మనిషిని, నాకు 2 భర్త లేడు, 2 కొడుకులు లేరు, చనిపోయారు. నేను ఎవరిని తమ్ముడిని పట్టుకొని ఏడో చెరువు తండకాడ బతుకుతున్నా ముసల్మాన్ సాతుకొని. నాకు ఓరు లేరు, కొడుకులు లేరు, భర్త లేరు. నాకు న్యాయం కావాలి సార్.